నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతం ఆయన నటిస్తున్నటువంటి NBK 1 సినిమా షూటింగ్లో భాగంగా కాకినాడ పోర్ట్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకి గాయమైనట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ మణి గారు. నమస్కారం అండి. ఇప్పుడు మొత్తానికి బాలకృష్ణ గారు చాలా సీనియర్ కథానాయకుడు. ఆయనకి ఇప్పుడు సినిమా చిత్రీకరణ సందర్భంలో ఆయనకి కాలికి గాయమవడం ఇదంతా కొద్దిగా సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంశం గురించి మీ పూర్తి డీటెయిల్స్? అంటే బాలకృష్ణ గారు NBK 111 సినిమాలో అంటే నటిస్తున్నారు. తర్వాత షూటింగ్ జరుగుతోంది. అంటే ఆయన క్లియర్గా చెప్పారు కదా, ఈ సినిమా నుంచి నేను ఎక్కువ శాతం 90% నేను ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేస్తాను అని. సో కాకినాడ పోర్ట్లో జరుగుతుంది ఈ షూట్. అంటే ఇంకా షూట్కి అంతా సిద్ధం అయిపోయిందిట. అయినప్పుడు యాక్షన్ సన్నివేశంలో ఆయనకి కాల్ జారి పడ్డారు. పడినప్పుడు మోకాల మీద ఆనుకుని ఉంటారు. మరి లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అని తెలియలేదు. అయితే వెంటనే ఏమీ తెలియలే. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కాకినాడలో తీసుకెళ్తే అన్ని ఎక్స్రే అవన్నీ తీస్తారు కదా, స్కానింగ్ అవన్నీ చేశాక వెంటనే రిపోర్ట్ రాలేదు. ఇందాకే వచ్చినట్టుంది. సో అప్పుడు విశ్రాంతి అవసరం అన్నారు. ఇప్పుడైతే చిన్న సర్జరీ అవసరం అంటున్నారు. ఏదో ఏమన్నారు, లోపల టేర్ అయింది అని, మజిల్. సో అది మైన్యూట్ అయినా కూడా చెయ్యాలి కదా, చేశాక రెస్ట్ కావాలి. ఇది ఊహించింది. ఈ మధ్యకాలంలో ఆయన దూసుకెళ్తున్నారు కదా, సినిమా పరంగా కావచ్చు, లేదు ఆహాలో అన్స్టాపబుల్ కావచ్చు, తర్వాత రాజకీయంగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో అన్ని విధాలుగా కూడా బాలకృష్ణ ఇప్పుడు ఫామ్లో ఉన్నారు. సో ఈ సమయంలో ఇలా జరగడం అనేది ఇది ఊహించని పరిణామం. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వస్తుంది ఈ సినిమా. అయితే ఆయన ఇటీవల కాలంలో ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, చిత్ర పరిశ్రమని అప్పట్లో మద్రాసు నుంచి ఎట్లా హైదరాబాద్ వచ్చిందో, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలించాలనేది ఆయన కోరిక. అలాగే ఎవరిని నేనేం బలవంతం చేయట్లేదు, చెప్పట్లేదు, ఇష్టమైన వాళ్ళు రండి అన్నారు ఆయన. సో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో షూట్ చేయడం అనేది. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వెంటనే లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారు. ఎలా ఉంది మావయ్య, కాలు ఇప్పుడు బాగానే ఉందా, మీరు తొందరగా రికవరీ అవ్వాలి, షూట్లో పాల్గొవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జూనియర్ NTR ఇప్పుడు ట్వీట్ చేశారని తెలుస్తోంది. మీరు మళ్ళీ ఫామ్లోకి వచ్చేయాలి, అంతా సవ్యంగా జరిగి మీరు మళ్ళీ షూట్లో పాల్గొవాలి అని. తర్వాత ఇతనెవరు, కళ్యాణ్ రామ్ కూడా, బాబయ్య మీరు తొందరగా కోలుకోవాలి, మళ్ళా బ్యాక్ టు వర్క్కి రావాలి అన్నట్టు. తర్వాత గోపీచంద్ మల్లేని కూడా ట్వీట్ చేశారని తెలుస్తుంది. సో ఇంకా అందరూ ట్వీటింగ్ పర్వం కొనసాగుతుంది ఇంకా, ఎందుకంటే బాలకృష్ణ కాబట్టి. నెక్స్ట్ చిరంజీవి అందరూ లైనప్ ఉంటుంది. సో ఏది ఏమైనా అసలు బాలకృష్ణకి ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరమైనది, ముఖ్యంగా ఫ్యాన్స్కి. ఎందుకంటే ఈ సినిమా డిసెంబర్లో వాళ్ళు రిలీజ్ చేస్తామని అంటున్నారు. అప్పటికి అయిపోవచ్చు అనుకోండి, ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ దీనివల్ల ఒక వారం రోజుల్లో 15 రోజుల్లో రెస్ట్ అవసరం అవుతుంది కదా. సో షూట్ వాయిదా పడుతుంది, అందువల్ల బాధ. కానీ అయినా ఆయనకి ఇలా అవటం ఏంటి అనేది, ఇప్పుడు ఎవరైనా అన్నీ బాగున్నప్పుడు చిన్న ఇది జరిగినా కూడా, అంటే చెడు జరిగినా బాధ అనిపిస్తుంది కదా. సో మరి ఏంటి అనేది తెలియదు. అందులో ఆయనకి నమ్మకాలు ఎక్కువ, పూజలు అవి కూడా చేయించుకుంటారు కాబట్టి మరి ఏదైనా పూజ చేయించుకుంటారా ఏంటి మనకైతే తెలియదు. అంటే దిష్టి అలాంటివి నమ్మితే. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఆయన అయితే తొందరగా కోలుకుంటారని అయితే అర్థమవుతుంది. బట్ అది ఎన్ని రోజులు ఏంటి, శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారు, అవన్నీ రేపటికి మనకు ఒక క్లారిటీ రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.